నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. 5 ముఖ్య లీలలు మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో స్వామివారు బ్రహ్మదేవునికి బుద్ధి చెప్పినటువంటి వత్స గోరూప ధారణ లీల, వత్స గోపాల ధారణ లీల. దాని తర్వాత చెప్పుకున్నది స్వామివారి యొక్క వస్త్రాపహరణ లీల. 3వది గోవింద పట్టాభిషేకం. అదేవిధంగా కాళీయమర్దన లీల, రాసలీల. ఈ 5 లీలలు ప్రధానంగా చెప్పుకోవడం జరిగినది. ఇందులో భగవాన్ యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వము ప్రకటింపబడుతుంది లీలలో. అసలు లీలలు అనే మాట ఎవరికి అనాలో చెప్పుకున్నాం. భగవంతుడు చేసే పనుల్ని మాత్రమే లీలలు అనాలి. మానవులు ఇతరులు చేసే పనుల్ని కర్మలు అనాలి. భగవంతుడికి కర్మలు ఉండవు, లీలలే ఉంటాయి. లీల అంటే తన కోసం కాక లోకక్షేమం కోసం చేసేది లీల. పరిపూర్ణమైన జ్ఞానంతో చేసేది లీల, అంటకుండా చేసేది లీల. 3 లక్షణాలు భగవత్ కార్యాల్లో ఉంటాయి గనక భగవంతుని కార్యముల్ని లీలలు అని అనాలి. అందున కృష్ణస్తు లీలామయ, దేనికి అంటనటువంటి యోగీశ్వరేశ్వరుడు కృష్ణ పరమాత్మ. అది కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడు, ఆత్మారాముడు అని వర్ణించాడు సుఖయోగీంద్రుడు. అలాగా స్వామి చేసినటువంటి ఆరాధ్యలీల రాసలీల వైభవం చెప్పుకుని రాధాకృష్ణుల స్మరణ చేసుకున్నాం. ప్రతి లీలలో కూడా ఉపనిషత్తత్వం ప్రతిపాదింపబడుతూ ఉంటుంది. అది కృష్ణుని యొక్క లీలల్లో ఉన్న విశేషం. ఉపనిషత్తుల్లో చెప్పిన బ్రహ్మతత్వాన్ని భూమి మీద చూపించిన వాడే కృష్ణుడు. అందుకే కృష్ణావతారంలో ప్రతి ఘట్టము కూడా తాత్వికతతో కూడి ఉంటుంది కనుకనే పరమ వైరాగ్యవంతులైన బ్రహ్మనిష్ఠులైన మహాత్ములు కూడా కృష్ణ భక్తులయ్యారు. అలాంటి వారిని ఉదాహరణకు చెప్పండి అంటే ఈ కథ చెప్తున్నవాడే మొదటి ఉదాహరణ. ఎవరైనా సుఖయోగీంద్రుడు మొదటివాడు, బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు కృష్ణ కథ చెప్పి రమిస్తున్నాడు అంటే బ్రహ్మమే కృష్ణుడు గనక. అదేవిధంగా తర్వాత వచ్చిన అనేక యతీశ్వరుల్లో మనకి లీలాసుకుడు, నారాయణ తీర్థులు, వీరందరూ కూడాను వేదాంత తత్వనిష్ఠులు అయినా కృష్ణ భక్తులు. ఆదిశంకర భగవత్పాల్ వారు కూడా అదేవిధంగా కృష్ణ భక్తులు. అలాంటి కృష్ణతత్వంలో ప్రధానంగా గోకులంలో బృందావనంలో చేసిన లీలలు పూర్తయ్యాయి. వీటిని మాధుర్య లీలలు అన్నారు. ఇక ఐశ్వర్య లీలలకి స్వామి ఉపక్రమించబోతూ ఉన్నాడు. మాధుర్య లీలలు కేవలం కారుణ్యంతో మోక్షాన్ని ఇచ్చిన లీలలు. ఆ మోక్షం ఎవరికి ఇచ్చారంటే గోవులకు, గోపకులకు, గోపికలకు కూడా అనుగ్రహించాడు. గోపకులు ఎప్పుడైతే గోవర్ధనగిరి ఉద్ధరణ చూశారో ఇతడు పరమాత్మ నిశ్చయం చేసుకుని నందునితో సహా స్వామి వద్దకు వెళ్ళి, స్వామి నువ్వు నారాయణుడివని మాకు తెలిసింది కనుక నీ పరంజ్యోతి స్వరూపాన్ని మాకు దర్శింపజేయని ప్రార్థిస్తే భగవానుడు తనదైన పరంధామంలో వారిని ప్రవేశింపజేసి బ్రహ్మానందంలో మునకలు వేయించి తిరిగి మళ్ళీ గోకుల ధామానికి తీసుకొచ్చాడు, బృందావన ధామానికి. అలా గోపకుల్ని అలా అనుగ్రహించాడు. గోపికల్ని రాసలీలతో భగవద్ అనుభవాన్ని ఇచ్చి అనుగ్రహించాడు. కనుక అనుగ్రహ కృత్యం పూర్తయింది. అక్కడ తనదైన భగవద్ అనుభూతిని వాళ్ళ హృదయాల్లో నిలిపి అక్కడి నుంచి ఆయన మళ్ళీ కదలబోతున్నాడు. ఎందుకు కదులుతున్నాడయ్యా అంటే నిజానికి ఆయన వెళుతూ ఉన్నటువంటి ఘట్టం ఆర్ద్రమైన ఘట్టమే, భరించడం కష్టమే భగవద్వియోగాన్ని. కానీ వెళ్ళక తప్పదు. ఆ వెళ్ళే ఘట్టాన్ని చాలా రమణీయంగా అందిస్తోంది భాగవతం. ఒకసారి నారదుల వారు కంసుడి వద్దకు వెళ్ళాడు. ఈ సమయంలో వెళ్ళి అంటున్నాడు, అసలు నీకు సంగతి తెలుసా, నందవ్రజంలో బలరాముడు కృష్ణుడిని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరి కీర్తి ఇప్పుడే వ్యాపించింది. కానీ వాళ్ళిద్దరు ఎవరనుకున్నావు నీకు తెలియదు, వసుదేవుడు కొడుకులు అని చెప్పాడు. ఇప్పుడు నారదుడికి తెలిసినట్టు ఇన్నాళ్ళు అవి ఇప్పుడు చెప్పాడు ఆయన. అంటే ఋషులు కూడా ఎప్పుడు ఏ సత్యం ప్రకటించాలో అప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు పెడితే అప్పుడు ప్రకటించరు. ఇప్పుడు చెప్పాడు ఆయన. వెంటనే కోపం వచ్చింది కంసుడికి, ఇంత వంచన చేస్తాడా వసుదేవుడు అని. వాళ్ళని చంపేస్తానన్నాడు. ఆ పని మాత్రం చెయ్యకలే, వాడిని ఇక్కడికి ఎలా రప్పిస్తావో ప్రయత్నించా కృష్ణుణ్ణి అని నారదుడు చెప్పిన వెంటనే అప్పుడు మళ్ళీ ఆయన దేవకీదేవిని వసుదేవుణ్ణి చెరసాల్లో బంధించాడు. బంధించి వెంటనే ఇంతవరకు ఆ బలరామకృష్ణుల గురించి అప్పటికే ప్రసిద్ధి మధురానగరంలో అంత వ్యాప్తి జరిగింది. కానీ వాడు వసుదేవుడు కొడుకులన్న విషయం ఇవాళ తెలిసింది కంసుడికి.
కనుక వాళ్ళని మట్టు పెట్టాలని ప్రయత్నం చేసి ఎంతవరకు వెళ్ళిన వాళ్ళు ఆయన చేతలోనే నశించారన్న విషయం తెలుసుకుని కొంచెం భయం కలిగింది ఆయనకి. కనుక వారిని ఎదుర్కొనడం కష్టం అని చివరి ప్రయత్నంగా 2 రాక్షసులను పంపించాడు. కేసి వ్యోమ అనబడేటువంటి 2 రాక్షసులను పంపించాడు. వాళ్ళు మారు రూపాలతో వెళ్ళారు. కానీ వాళ్ళను కూడా ఇతను జయించుతాడని తెలుసుకుని ఇంకోవైపు అక్రూరుణ్ణి పంపించాడు. కృష్ణ పరమాత్మని ఇక్కడికి తీసుకురమ్మని. అది కూడా నువ్వు మా మేనల్లుళ్ళని తెలిసారు గనక మీరిద్దరు ఇక్కడికి రండి. పైగా మామగారు మేనమామ ధనుర్యాగం చేస్తున్నాడు. ఈ ధనుర్యాగానికి మిమ్మల్ని అందరినీ పిలిచాడు. మొత్తం నందవ్రజంలో ఉన్న వారందరితో సహా అని ఒక మర్యాదపూర్వకంగా ఒక పిలుపుని అక్రూరుని ద్వారా పంపించాడు. అక్రూరుడు యాదవ బంధువు, ఆయన యదువంశీయుడే. మహానుభావుడు శపల్గుడు అనేవాని యొక్క సంతానం. అక్రూరుడు కృష్ణ భక్తుడు, కృష్ణ తత్వం తెలిసినవాడు. కానీ కంసుడు పనుపును బయలుదేరాడు. వెళుతూ అనుకుంటూ ఉన్నాడు, కంసుడు నిజంగా దుర్మార్గుడే కావచ్చు, కానీ నాకు మాత్రం మంచి మిత్రుడే. ఎందుకంటే అందరికీ చెడ్డవాడు కావచ్చు, నాకు మంచివాడు. ఎందుకయ్యా అంటే కృష్ణుణ్ణి తీసుకొచ్చే పని నాకు అప్పచెప్పాడు. ఎన్ని తపస్సులు చేశాను. ఇలా ఆలోచన చేస్తూ వెళ్తున్నాడు అక్రూరుడు. ఈ ఆలోచనలో రకరకాల భావాలు కలుగుతున్నాయి. ఇంకో భావం ఏంటంటే, ఎంత వెళ్ళిన కృష్ణుడిని ఎందుకు తీసుకొస్తున్నాను? కంసుడు పన్నినటువంటి మాయావ్యూహంలోకి తీసుకొస్తున్నాను. కంసుడు దురుద్దేశంతోనే నన్ను పంపుతున్నాడు. అలాంటి దురుద్దేశంతో పంపితే ఆ దురుద్దేశంతో ఉన్న కార్యానికి నేను కృష్ణుడిని తీసుకురావాలి. ఇప్పుడు ఇది తెలిస్తే కృష్ణుడు ఈ పనిక నన్ను నువ్వు తీసుకువెళుతున్నావు అంటే నేనేం సమాధానం చెప్పేది? కనుక కృష్ణుడి వద్ద నేను ఏది దాచకుండా ఎలాంటి ఉద్దేశంతో కంసుడు ఉన్నాడు, ఏమి చేయదలుచుకున్నాడు కూడా చెప్తాను. నేను చెప్పకపోయినా ఆయనకి ఎలాగూ తెలుస్తుంది, సర్వజ్ఞుడు. కనుక ఆయన దగ్గరకు నేను భక్తితో వెళుతున్నాను. కానీ కపటం కంసుంది కానీ నాది కాదు. కానీ కంసుడు పంపితే వెళ్ళేనని చెప్పి కృష్ణుడు నన్ను ఆదరిస్తాడా, ఆదరించాడా? ఇదో ప్రశ్న వేసుకున్నాడు. ఇలా రకరకాల ఊహలు. లేదు, కృష్ణుడు దయామయుడు, నా భక్తిని గ్రహిస్తాడు, తప్పకుండా ఆదరిస్తాడు. నేను పాదాల మీద పడితే నా తల మీద చెయ్యి వేస్తాడు. ఇలా ఊహించుకుంటూ వెళుతున్నాడు. ఇలా ఊహలతో వెళ్ళేటప్పటికే బృందావనం చేరుకున్నాడు. అప్పటికి బృందావనంలో సంధ్యాసమయం అయింది. అందమైనటువంటి ఆ బృందావనం బలరామకృష్ణుల యొక్క నివాసం చేత మరింత సుందరంగా కనబడుతూ గోబృందముతో ఆనందంగా ఉన్నటువంటి ఆ బృందావనంలోకి ప్రవేశించి నందుని ఇంటి వద్దకు వెళ్ళేటప్పటికల్లా అప్పుడే ఆవు పాలు పితికి పాత్రల్లో పట్టుకుని బలరామకృష్ణులు వస్తూ ఉన్నారు. వాళ్ళను చూసిన వెంటనే ఆనందపరసుడై రథం దిగి పాదాల మీద పడబోయాడు అక్రూరుడు. వెంటనే కృష్ణ పరమాత్మ పాత్ర పక్కవాడి చేతికిచ్చి వెంటనే 2 చేతులతో అక్రూరుని పాదాల మీద పడకుండా పైకి లేపి గాఢాలింగనం చేసుకున్నట్టండి. ఎంత రమ్యమైనటువంటి భావం ఇక్కడ! ఇదే భగవంతుడు భక్తుల్ని ఎలా ఆదరిస్తాడనడానికి ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏముంటుంది? నేను పాదాల మీద పడితే తల మీద చెయ్యి వేస్తాడు దయామయుడు అనుకున్నాడు. పాదాల మీద పడకుండానే గాఢాలింగనం చేసుకుని ఆదరించాడంటే భగవంతుడిని అంచనాని మించి నిన్ను అనుగ్రహిస్తాడు. ఇది తెలుసుకోవాల్సినది. మనం ఎంత ఆశిస్తామో దాన్ని మించి ఉంటుంది భగవంతుని యొక్క కృప. అందుకే ఫలమపిచ వాంఛా సమధికం అని భగవత్పాదులు వారు చెప్పినది అదే. భగవత్ కృప ఎప్పుడు మన ఊహని మించి ఉంటుంది. అలా దగ్గరగా భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళి అక్రూరునికి సర్వమర్యాదలు చేసి కృష్ణ పరమాత్మ వచ్చిన కారణం అడిగాడు. తను దాచకుండా మొత్తం చెప్పాడు. అప్పుడు అక్రూరుతో చెప్తున్నాడు, నీకంటే ముందే కేసి వ్యోమ అని 2 రాక్షసులు వచ్చారు, వాళ్ళిద్దరి పని కూడా పూర్తయిపోయిందని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేము ఇప్పుడు రావాలి, మధురానగరానికి రాగాలి. మేనమామ తొందరపడుతున్నాడు పాపం, కానీ తనకు తానే ముహూర్తం పెట్టుకుంటున్నాడు. నేను ధనుర్యాగానికి తప్పకుండా వెళదాం, రేపు పొద్దున మనం బయలుదేరదాం అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి నందునితో చెప్పాడు. మొత్తం ఆభీరులు అంటే గోపాలకులందరూ కూడాను ఈ పాడి అనగా పాలు, పెరుగు, మీగడ, నెయ్యి మొదలైనవన్నీ కూడా సిద్ధం చేసి రేపు బయలుదేరదాం అని చెప్పగానే సరే అని సమ్మతించారు వారందరూ. కానీ రేపు కృష్ణుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, అక్రూరుడు అనేవాడు తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని మాట క్రమంగా రేపల్లంతా వ్యాపించింది. దానితో గోపకుల్లో గోపికల్లో కూడాను బాధ కలిగింది. కృష్ణ వియోగం కంటే బాధాకరమైన దృశ్యం మరొకటి ఏముంటుంది వాళ్ళకి? కృష్ణుడే సరస్వమని బ్రతికే వారికి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్ మనోవల్లభుం చక్రిన్ మాకడ బాపికొంచు నరుగన్ చర్చించి ఏతెంచినాడు. అక్రూరుండట, వాడి పేరేమిటండి? అక్రూరుడు. చేస్తున్న గొప్ప పని ఏమిటయ్యా అంటే కృష్ణుడు మనం దూరం నుంచి తీసుకుపోతున్నాడు. ఆయనకు ఎవడయ్యా పేరు పెట్టాడు? ఆయన క్రూరుడే కానీ అక్రూరుడు కాడు.
మనల్ని పరమాత్మ నుంచి దూరం చేసేవాడు అక్రూరుడు ఎలా అవుతాడు? క్రూరుడే. నిజంబక్రూరుడవు నేని, నిజంగా అక్రూరుడే అయితే నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంబో విచారింపడే. నిజంగా అక్రూరుడైతే కృష్ణుని ఇక్కడే వదిలి తన త్రోవను తాను వెళ్ళాలి. ఇలా వాళ్ళలో వాళ్ళు బాధపడుతున్నారు. తెల్లవారింది, కృష్ణుడు వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి. అప్పుడు అక్రూరుని రథంపై బలరామకృష్ణులిద్దరూ అధిరోహిస్తూ ఉన్నారు. సజల నయనాలతో గోపికలందరూ కూడా చూస్తున్నారు. ఎలా ఆపుతాం కృష్ణుణ్ణి? ఇది ఆలోచన చేస్తుంటే కృష్ణుడు కౌరు పంపాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పన్నాడు. కానీ మళ్ళీ రాలేదండి. అలాగని కృష్ణుడు అబద్ధం ఆడా? ఆయన అబద్ధం ఆడాడంటే పరమపాపం, ఆయన అబద్ధం ఆడాడు. మరి ఏం చేశాడో కొద్దిగా తెలుసుకుందాం మన తర్వాత. సరే, మొత్తానికి అక్రూరుడు రథం ఎక్కారు బలరామకృష్ణులు. రథం ముందుకు కదులుతున్నది. వెనక చూస్తూ ఉన్నారు గోపికలు మొదలైన వారందరూ. వారి హృదయం దుఃఖభారంతో నిండిపోయింది, కనులు అశ్రువులతో నిండిపోయాయి. రథం వెళ్ళిపోతున్నా వెళ్ళిన దిక్కే చూస్తున్నారు. అదే చనుచున్నవాడు ప్రియుడు అల్లద తేరు, అదే వైజయంతి అల్లది రథఘోట కంగ్రి రజము, ఆ దశ మార్గము చూడు డంచులో నొదవిడి మక్కువన్, హరి రథోన్ముఖలై గములై వ్రజాంగనల్, కదలక నిల్చి చూచిరట కన్నులకు అభ్యునయంత దూరము. కళ్ళు ఎంత దూరం చూడగలవో అంత దూరం చూస్తున్నారు. ముందు రథంపై స్వామి కనబడ్డాడు. కొంతసేపటికి రథం మాత్రమే కనబడింది, కొంతసేపటికి ధ్వజం మాత్రమే కనబడింది, కొంతసేపటికి రథచక్రాల వల్ల రేగిన ధూళి మాత్రమే కనబడింది. ఇక్కడ అలా చూస్తూ దుఃఖ నయనాలతో నిలబడిపోయారు. మొత్తానికి రథము బృందావనం దాటింది. యమునా నదీ తీరం వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా సంధ్యా సమయమైంది. సంధ్యా సమయం కాగానే ఉపనయన సంస్కారం పొందిన అక్రూరుడు సంధ్య వార్చుకోవడానికి యమునా నదిలోకి వెళ్ళాడు. ఆ రోజుల్లోని నియమాలండి. సకాల సంధ్యావందనం ఎక్కడుంటే అక్కడ చేయాలి. అందుకే జలము దొరికితే జలం లభించింది. వెంటనే యమునలో దిగి నిమజ్జ తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం, సనాతనమైన బ్రహ్మమును జపం చేస్తూ ఆ యమునా నది జలంలో ఉన్నాడు అక్రూరుడు. సనాతన బ్రహ్మ అనగాని ఇక్కడ సంధ్యోపాసయైన గాయత్రి, వేదమాత గాయత్రి, అది జపం చేస్తున్నాడు. అర్ఘ్యప్రదానం చేసి జపం చేస్తూ ఆ నదిలో చూస్తూ ఉండగా ఆశ్చర్యకరం, ఆ నదిలో బలరామకృష్ణులు ఇద్దరూ కనబడ్డారు. బలరామకృష్ణులు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళు ఇంకా రథంలో ఉన్నారు కదా అని అక్కడి నుంచే రథం వైపు చూశాడు. ఆ రథంలో బలరామకృష్ణులు ఉన్నారు. అరే, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇంకా బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరగలేదు కనుక వాళ్ళు వచ్చి పని చేయలేదు. అలా అటు చూశారు, మళ్ళీ ఇటు చూశారు. అప్పుడు నమస్కారం చేసుకోగానే ఇందాక నదిలో కనబడ్డ బలరామకృష్ణుల రూపం ఇప్పుడు లేదు, మరొక రూపం కనబడుతుంది. అదేమిటి అంటే విశాలమైన పడగలు విప్పార్చి 1000 పడగలతో తెల్లని కాంతులు వెదజల్లుతున్నటువంటి సంకర్షణ స్వరూపుడు అనంతుడు ఆదిశేషుడు. నీలాంబరము కప్పబడినటువంటి ఆదిశేషుని పర్యంకం గోచరించింది. ఆ పర్యంకం చూసి నమస్కరిస్తూ ఉండగా ఆ పర్యంకంపై శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అయినటువంటి నారాయణ యొక్క జగన్మోహన మంగళాకృతి, శేష శయనుడైనటువంటి నారాయణ యొక్క దివ్యమూర్తి దర్శనమిచ్చింది. ఆశ్చర్యచకితుడై నమస్కరిస్తున్నాడు. అంటే బలరామకృష్ణులు ఎవరు అనేది అక్రూరుడికి స్వామి చూపించాడు. ఆ బలరాముడే సంకర్షణుడు ఆదిశేషుడు, ఆ కృష్ణుడే నారాయణ బ్రహ్మము, అది దర్శనమిచ్చింది. ఆనందపరసుడై ఇక్కడ స్తుతి చేశాడు అక్రూరుడు. అంటే కృష్ణ పరమాత్మ తనదైన మహద్రూపాన్ని భాగవతంలో అనేక మార్లు అనేక మందికి చూపించాడు, వారి వారి యోగ్యతలను అనుసరించి. యశోదమ్మకి విశ్వరూపం చూపించాడు కదా, అక్రూరుడికి చూపించిన విశ్వరూపం ఇది, ఆయన దర్శించాడు ఇది. అలాగే తర్వాత అర్జునుడికి చూపిస్తాడు, భీష్మునికి చూపిస్తాడు. ఇలా మొత్తం 5 పర్యాయాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకా చూస్తే లోతుగా చాలా పర్యాయాలు కనబడతాయి మనకి. అంటే కృష్ణ పరమాత్మ విశ్వరూపుడే సంచరించాడు అనడానికి ఇదొక అద్భుతమైన నిదర్శనం. అక్రూరుడు దర్శించినటువంటి ఆ స్వరూపం సామాన్యమైనది కాదు. ఇక్కడ అక్రూరకృత కృష్ణస్థుతి పారాయణ యోగ్యమైన అద్భుతమైనటువంటి స్తోత్రం. స్తోత్రం అనే మాటకు బదులు ఇది నారాయణ శాస్త్రం అని కూడా అనవచ్చు. దీని మరొక పేరు నారాయణీయం అని కూడా. అంటే నారాయణ సంబంధమైన జ్ఞానమంతా ఈ స్తోత్రంలో పెట్టాడు. నతోస్మ్యహం త్వాఖిల హేతుం నారాయణం పూరుషమాజ్యమవ్యయం యన్నాభిజాతాదరవింద కోశాత్ బ్రహ్మావిరాసీద్యత ఏష లోకః. ఇలా ప్రారంభమవుతుంది ఆ శ్లోకములన్నీ కూడా. సృష్టికి పూర్వంలో ఉన్నటువంటి పరబ్రహ్మ నారాయణుడు, ఆయన సంకల్పం చేత
బ్రహ్మదేవుడు ఆ నాభీకమల నుంచి ఉద్భవించాడు. అటుపై విశ్వము నిర్మాణమైన విధానం, ఆ ఏర్పడిన విశ్వమునందు ఈ ప్రకృతిని చైతన్యవంతం చేసి పరమాత్మ రకరకాలైన లోకములను ఏర్పరచడము, ఆ లోకాల్లో ధర్మముతో నియమంగా నడుపుతూ ఉండగా ఆ ధర్మానికి దెబ్బతీస్తూ అధర్మాన్ని వ్యాపింపజేసిన అసుర శక్తులు విజృంభించినప్పుడు వివిధ అవతారములెత్తి ఆ నారాయణుడు అసుర శక్తులను దునిమాడి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. ఇదే మొత్తం నారాయణ చరిత్ర. అంటే భాగవతం యొక్క సూక్ష్మ రూపం, సంక్షిప్త రూపం. ఇది అక్రూరుని స్తోత్రంలో మనకు కనబడుతుంది. అందుకే అక్రూర స్తుతి భాగవత పారాయణమంత ఫలితం అండి అంటారు, అంత సంపూర్ణమైనటువంటి స్తుతి. దీన్ని పోతన గారు ఒక రమణీయమైన దండకంగా కూడా అందించారు. శ్రీమాని నీమాన చోరా శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాతో నిధింకూలగా బాలకేళీ గతింతేలి నారాయణాక్షం పటుక్షాతి శోభిల్లు నీ నాభికంజంబులో లోక పుంజంబులంబన్న విన్నానియై మన్న యా బమ్మ ఉత్పన్నుడయ్యం కదా అని ప్రారంభమవుతుంది. అది మొత్తానికి దండకాన్ని, ఆ స్తోత్రాన్ని కూడా ప్రథమంలో ఉన్న అంశం చెప్పుకుని చివరిగా నన్ను మాయా విపన్నున్ విషణ్నున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశ తల్పా కృపా కల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. అక్రూరకృత కృష్ణస్థితిలో సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి జలస్థితి, ఆ జలములయందు వటపత్రంపై నారాయణుడు తేలియాడ్డం, ఆ తర్వాత శేషశయనుడే గోచరించడం మొదలుకొని మొత్తం నారాయణ స్వరూపము, నారాయణ తత్వము, నారాయణుని యొక్క గుణ లీలా మహిమా వైభవాలన్నీ ఆనందపరసుడి కీర్తించాడు అక్రూరుడు. స్వామి కనబడుతున్నంతసేపు స్తుతిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత స్వామి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. పరమాత్మ యొక్క దర్శనానుభూతి హృదయం నిండా నిండిపోయి ఆనందంతో కూడిన మౌనంతో ఆయన ఆ యమున నుంచి బయటకు వచ్చి రథం వద్దకు వెళుతున్నాడు. ఆ రథంపై కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ, నీళ్లు చూస్తే దగ్గరే ఉన్నాయి, మరి ఎంతసేపు ఏం చేసేవయ్యా అక్కడ అని అడిగట్టు. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే. చాలాసేపు అయింది. ఆ నీటిలో ఈ వింతలు కనబడ్డాయి ఏమిటి? ఏంటి ఆకాశంలో నేల మీద ఎక్కడా కనబడిన వింతలు ఏమైనా నీటిలో కనబడ్డాయా అని అడిగట్టు. అడిగిన వెంటనే నమస్కారం చేసి, వింతలు ఆకాశంలో లేవు, నేలలోనూ లేవు, నీటిలోనూ లేవయ్యా, నీలో ఉన్నాయి, నీలో వింతలే నేను చూశాను అన్నాడు. ఇక్కడ ఆయనంత నర్మగర్భంగా అన్నాడు, ఈయన అంత చక్కగా సమాధానం చెప్పాడు. ఇక్కడ త్వయి విశ్వాత్మకే తాని, విశ్వాత్మకే త్వయి, విశ్వరూపుడివైన నీయందే ఉన్నాయి తప్ప ఇంకెక్కడుంటాయ్యా? నీలోన లేని చోద్యములు ఏ లోకమునందు చెప్పరు ఈశ్వరా, నీటన్నేలన్నింగిని ఉన్నవే నీలో చోద్యంబులెల్ల నగడు మహాత్మా. ఈ మాట అని మళ్ళీ రథాన్ని తోలుతూ బృందావనం దాటి క్రమంగా మధురానగరంలోకి ప్రవేశించారు. ఆ మధురానగరంలోకి తన ఇంటి వైపు తిప్పబోయాడు అక్రూరుడు రథాన్ని. ఆపన్నాడు కృష్ణ పరమాత్మ, మేము ఇక్కడే దిగుతాం, నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఇదేమిటి స్వామి, నువ్వు మా ఇంటికి వస్తున్నావని ఎంత ఉత్సాహంగా ఉన్నానో తెలుసా? పరమాత్మ మా గృహానికి వస్తున్నాడు అని చెప్పి ఆయన పాదాలు కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళాలని ఎన్నో ఆలోచనలు వేసుకున్నా. నువ్వు ఇప్పుడు రానంటావేమిటి అంటే, వచ్చిన పని పూర్తి అయ్యాక వస్తాలే, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, ఇప్పుడు మేనమామని ఎలా పలకరించాలో నేను చూసుకుంటానన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ బలరాముడు ఆ రథం దిగారు. వెనకాల రథాల్లో ఉన్నటువంటి నందుడు మొదలైన వారు కూడా రథాలు దిగి వారు అక్కడ గ్రామం, ఆ నగరం సమీపంలో ఉద్యానవనం వద్దకు వెళుతూ ఉండగా ఆ మార్గంలో మొదటిగా కనబడినటువంటి వాడు ఒక రజకుడు. ఆ రజకుడు రాజ సంబంధమైన వస్త్రములు తీసుకువెళ్తున్నాడు. కృష్ణుడు వెళ్ళి ఏమిటివి అని అడిగాడు. యగాదిగా చూశాడు ఆ రజకుడు. చూసి, గోవులు కాచుకునేవాడికి నీకెందుకయ్యా రాజవస్త్రాలు అన్నాడు. నేను ఇవ్వనన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక్కడు కొట్టేట. కొట్టడం ఆలస్యం, అతని మెడ ఎగిరిపడింది. ఇది తెలుసుకునేటప్పుడు కృష్ణ పరమాత్మ అలాగా ఒక మాటకే అలా కొడతాడండి. క్షమాస్వరూపుడైన కృష్ణుడు. మనం దేహాలు చూస్తాం, భగవంతుడు జీవుణ్ణి చూస్తాడని. వాడెవడు అంటే ఒకానొక రాక్షసాంశ. అది గుర్తించి భగవానుడు వాడిని ఆ విధంగా శిక్షించాడు. ఊరకనే భగవానుడు ఎవరికి ఏమీ అనుగ్రహంగానే ఆగ్రహంగానే రెండూ చూపించాడు. వారి వారి యోగ్యతలను అనుసరించే పరమాత్మ ప్రవర్తిస్తాడే తప్ప ఆయనకి రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఈ మాట గీతలో స్వామి చెప్పాడు. నమ్మే ద్వేష్యోస్తి కశ్చన, నాకు ద్వేష్యుడనేవాడు లేడయ్యా.
అందుకే భగవంతుడికి ఒకరిపై ఆగ్రహం ఒకరిపై అనుగ్రహం రెండు ఉండవు. అందరి పట్ల కూడా ఒకేలా ఉంటాడు. కర్మఫల ప్రదాత, వారి కర్మల్ని అనుసరించే ఆయన యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే దుష్టుల పట్ల శిక్షారూపుడై ఉంటాడు, శిష్టుల పట్ల రక్షారూపుడై ఉంటాడు. ఈ విధంగా అతన్ని శిక్షించాడు. ఆ తర్వాత నుంచి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మధురానగర వీధిలో సంచరిస్తున్న కృష్ణ పరమాత్మని ధ్యానించాలండి. ఇది కేవలం విని వదిలేయాల్సిన ఘట్టం కాదు, ధ్యానం చేయవలసిన ఘట్టం. ఈ రహస్యాన్ని తీసుకునే లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో ఒక గొప్ప మాట అంటాడు. మధురైక రసం వపుర్విభోహో మధురా వీథిచరం భజామహే నగరీ మృగ శాబలోచనాం నయనేందీవర వర్షవర్షితం. మధురావీథిచరం భజామహే, మధురానగర్ వీధిలో వెళుతున్న కృష్ణ పరమాత్మ. అసలు నిజానికి రథం దిగి నడుస్తున్నది ఎందుకయ్యా అంటే, ఆ కృష్ణుని కోసం ఎదురు చూస్తున్న ఎందరూ మహానుభావులు అక్కడున్నారో వారందరిని అనుగ్రహించడం కోసం తాను రథం దిగి వీధిలో నడుస్తున్నాడండి పరమాత్మ. లేకపోతే అక్రూరు నడవనిస్తాడా? రథం మీదే తీసుకువెడతాడు. కానీ పరమాత్మ దయాళువై భక్తానుగ్రహం కోసం ఆయన నడిచి వెళుతున్నాడు. ఆ త్రోవలో ఒక్కొక్కరు స్వామిని చూసి ఒక్కొక్కటి కానుగ్గా ఇస్తున్నట్టు. ఆయన చూడడం ఆలస్యం, ఆనందంగా వెళ్ళి నీకేదో ఇవ్వాలి అనిపిస్తోంది. పరమాత్మను చూడగానే అర్పణ బుద్ధి కలగాలండి, అదే భక్తి. అని పరమాత్మ కనబడ్డాడు కదా, మనకేమిస్తాడో చూద్దామని కాదు, ఆయనకి మనమేమిస్తామనేది అర్పణ బుద్ధి. ఆ అర్పణ బుద్ధి మొత్తం అందరూ ప్రకటిస్తున్నారు. కనుక ఇందులో కనబడేది షోడశోపచార పూజా విధానం, కృష్ణ పూజా విధానం ఇందులో కనబడుతుంది. ఆ పూజించిన వారికి భగవంతుడు ఏమి ఇచ్చాడో చూస్తూ ఉంటే, భగవంతునికి ఏ ఉపచారంతో పూజిస్తే ఏమి లభిస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. పద్మపురాణం మొదలైన వాటిలో భగవత్పూజ చేసేటప్పుడు ఏ ద్రవ్యం ఆయనకు ఉపచారంగా సమర్పిస్తే ఆయన మనకి ఏ రూపంగా అనుగ్రహిస్తాడు అనేది ఫలాలుగా చెప్పారు. దానిని కథగా ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే భాగవతం అడుగడుగున రహస్యాలే.